ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఆదివాసీయులు అత్యంత పవిత్రంగా నిర్వహించే నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. ఆలయానికి గోదావరి గంగాజలంతో మిశ్రం వంశీయులు చేరుకున్నారు. ఏటా పుష్య అమావాస్య ప్రారంభ గడియల్లో ఈ జాతర ఉత్సవాలు మొదలవుతాయి. 5 రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజనుల జీవన శైలి, విభిన్న ఆచారాలకు ప్రతీకగా నిలిచిన నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. కొండలు గుట్టల్లో కొలువైన తమ ఆరాధ్య దైవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకునే అతిపెద్ద వేడుకకు పలు ప్రాంతాల నుంచి గిరిజనులు తరలివస్తున్నారు. గిరిదేవతల దర్శనం కోసం కాలినడకన ఎడ్ల బండ్లపైన వెళ్లి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. పుష్య అమావాస్య రోజున నాగోబాకు జరిపే అభిషేకం, మహాపూజకు అవసరమైన గంగాజలాన్ని కాలినడకన మిశ్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి తీసుకొస్తారు. ఇవాటి నుంచి 7 రోజుల పాటు జరిగే నాగోబా జాతరకు పలు ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తున్నారు. జాతరతో కేస్లాపూర్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రాష్ట్రంలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర ఉత్సవాలకు సమీప గ్రామాల ప్రజలు కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జనవరి 28 నాడు మహాపూజ మిశ్రవంశులతో పూజింపబడుతుంది. ఇది ఆదివాసులకు ఆరాధ్య దైవం. దీనికి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదివాసులతో పాటు వేరే మతాలు, కులాల వారు కూడా అందరూ దీనికి వస్తున్నారు. ప్రభుత్వంతో పాటు మిశ్రవంశులు కూడా అవిటికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. నాగోబా క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరం అవుతాయి అంటున్నారు భక్తులు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఆదివాసీలు నిర్వహించే నాగోబా జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.